ఈరోజు మీ అందరి ముందుకి ఒక స్పెషల్ అయిన డిఫరెంట్గా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి. ఇవి చాలా అరుదుగా కూడా దొరుకుతాయి, కానీ వీటి రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. అవేనండి ఆయిస్టర్స్. ఈ ఆయిస్టర్స్ని ఆలుచిప్పలని కూడా అంటారు. ఇవి మనకు చాలా అరుదుగా రేర్గా దొరుకుతుంటాయి. దొరికిన వాళ్ళు మాత్రం నేను చూపించిన విధంగా చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆయిస్టర్స్ మీ అందరి కోసం మన ఇంట్లో లేట్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఈ ఆయిస్టర్స్ని మనం వాటర్తో కడుక్కొని ఒక వెడల్పాటి డేక్ష తీసుకొని దానిలో వేసుకోవాలండి. వేసుకొని మనకు స్టవ్ మీద అయితే ఉడికించకూడదు, పొయ్యి అనేది పెట్టుకోవాలి. మీకు పొయ్యి పెట్టుకుని అవైలబుల్ ఉంటే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక మూతతో కవర్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ వేయకుండా మనం ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం స్టవ్ మీద పెట్టినట్లయితే అవంతా పొంగి కిందకి పోతాయి.